ఈరోజు నీ జీవితంలో మంచి చెడులు తెలుసుకోవాలి, ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్తగా జీవించాలి, సేవను బహు జాగ్రత్తగా కట్టుకోవాలి, సంఘాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో స్నేహం చేసే ప్రయత్నం చేయమాకు. నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో నీకున్న సేవకు సంబంధించినటువంటి భారాలు, బాధ్యతలు, కష్టాలు, శోధనలు, పరీక్షలు వాళ్ళతో చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నీకెంత అనుభవం ఉందో వాళ్ళకి అంతే అనుభవం. కొన్నిసార్లు అంత సమీపంగా ఉన్నట్టుంటుంది, కొన్నిసార్లు అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉన్న అనుభూతి కలిగింది. కొన్నిసార్లు గొప్ప సంతోషంతో ప్రయాణం సాగుతున్నట్టుంటుంది, కొన్నిసార్లు గొప్ప నిరాశ ఆవరించింది. కొన్నిసార్లు గొప్ప ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో ఎక్కడో అధపాతాళం దిగిపోతున్న అనుభూతి కలిగింది. ఇంకా లేదురా లైఫ్ అన్నంత ఇరిటేట్ కలిగింది అనమాట. కానీ ఆ సంతోషంలోనూ, ఈ నిరాశలోనూ, ఆ దుఃఖంలోనూ, ఈ ఆనందం